వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం పరాభవనామ సంవత్సరం ఈ యొక్క రాశి ఫలితాలు అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లానే శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అట్లానే ఈ సంవత్సరంలో చక్కగా అన్ని రాసుల వారికి ఆ భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి వారి జీవితంలో సుఖభోగాలు, దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి సుఖభోగాలతో అద్భుతంగా వారు ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను మొదలు పెడదాం. ముందుగా ఈ సంవత్సరం మనం చూసినట్టయితే ముఖ్యంగా శని ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన మీనరాశిలో ఉంటున్నాడు. అట్లానే గురువుని చూసినట్టయితే ఆయన మిథునం, కర్కాటకం, సింహరాశుల్లోకి మార్పులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే గురువు ఎక్కువ కాలం కూడా ఆయన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు ఎక్కువ కాలం కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు. అట్లానే ఇక్కడ రాహు కేతువుని చూసినట్టయితే డిసెంబర్ 3వ తారీఖున రాహువు కుంభాన్ని వదిలిపెట్టి మకరానికి, ఇక్కడ కేతువుని చూసినట్టయితే ఆయన కూడా సింహాన్ని వదిలిపెట్టి కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ సంవత్సర రాజు అంటే పరాభవనామ సంవత్సరాన్ని పాలించేటువంటి రాజు ఈ యొక్క గురుగ్రహం. అద్భుతమైనటువంటి మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అట్లానే ఈ సంవత్సరం మొత్తం కూడా మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు కూడా అయ్యారు. ఇక్కడ మనం విశేషంగా గమనించాల్సింది ఏంటంటే ఈ 3 గ్రహాలు కూడా మిత్రులే. గురువుకి కుజుడు మిత్రులే, అట్లానే కుజచంద్రులు కూడా సములే, ఒక రకంగా మిత్రులే అని చెప్పుకోవచ్చు. అట్లనే ఇక్కడ చంద్ర గురువులు కూడా చక్కగా మిత్రులే. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని పరిపాలించేటువంటి 3 గ్రహాలు కూడా మిత్రగ్రహాలే. కాబట్టి అద్భుతమైనటువంటి ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రజల్లో మనందరిలో చాలా మార్పులు కూడా మనం గమనించవచ్చు. అట్లానే రాజకీయ నాయకుల్లో కూడా ధర్మపరమైనటువంటి ప్రజాసేవ చేయాలి అనేటువంటి మార్పులు ఇక్కడ కూడా ఈ రాజకీయ నాయకుల్లో కూడా మన ప్రజల్లో కూడా చాలా మార్పులు కనిపించేటువంటి అవకాశాలు మన భారతదేశంలో చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తిగా ఇప్పుడు చెప్పుకున్నట్టు పూర్తిగా వీటి ఆధారంగా అన్ని రాసుల వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మేషరాశి వారు అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రం వారు మేషరాశి వారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూసినట్టయితే వీరికి ఆదాయము 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ పరంగా మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ఏలినాటి శని ప్రభావము అదొక్కటి తీసేస్తే మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ బాగున్నాయని చెప్పుకోవచ్చు. చక్కగా వీరికి తృతీయంలో గురువు కొంత అనుకూలించట్లేదు. మే 26వ తారీఖు దాకా తృతీయంలో ఉన్నటువంటి గురువు అనుకూలత లేదు. ఎప్పుడైతే ఆయన చతుర్థంలోకి చక్కగా ఉచ్చస్థానంలోకి వెళ్తాడో ఇక్కడ చక్కగా యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కుటుంబ మార్పులు, కుటుంబంతో చక్కటి సౌఖ్యము ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు చక్కగా అనుకూలిస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా దాదాపుగా డిసెంబర్ 5వ తారీఖు దాకా ఇక్కడ రాహు అనుగ్రహం కూడా బ్రహ్మాండంగా ఉంది. అట్లా మీ ఆదాయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అట్లానే మీ ఉద్యోగ పరంగా కావచ్చు కొంత ఇక్కడ చక్కటి లాభాలు, మీ పై అధికారులతో కొన్ని సమయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పై అధికారులతో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ ఇబ్బందికి తగ్గట్టుగా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అట్లనే ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం చూస్తే గురుబలం బాగుంది. చతుర్థంలో, పంచమంలో గురుబలం చక్కగా అనుకూలిస్తుంది. అది కాకుండా వీరికి ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి గురువు ఉచ్చస్థానంలో ఉండడం, గృహయోగాలు, నూతన గృహ నిర్మాణాలు, వాహనాలు, నూతన వాహనాలు కొనుగోలు చేయడం కావచ్చు, అట్లానే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు బంగారం మీద, ఇటువంటి అవకాశాలు బాగున్నాయి. వీటి పరంగా చక్కటి యోగాలు బాగున్నాయి మేషరాశి వారికి. అట్లానే మేషరాశి వారికి ఎప్పుడైతే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఇక్కడ రాహు వీరికి దశమంలోకి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ రాహు దశమంలోకి వెళ్ళాడు అంటే ఇక్కడ కేతు వచ్చేసరికి వీరికి చతుర్థంలో ఉంటాడు. ఇక్కడ రాహు దశమంలో మళ్ళీ మీ
వృత్తిపరంగా కొంత చక్కటి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. మధ్యమైనటువంటి ఫలితాలే ఇస్తాడు ఇక్కడ రాహువు. కాబట్టి ఇక్కడ మీకు చక్కగా 3 గ్రహాల యోగం అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా రాహువు, కొంత కేతువు, గురువు అనుగ్రహం బాగుంది. అయితే ఒక తృతీయంలో గురువు కొంత అనుకూలించినప్పటికీ కూడా తర్వాత కాలం గడిచే కొద్దీ చక్కగా ఇక్కడ మే నుంచి అనుకోండి, దాదాపుగా మే నుంచి మీకు చక్కటి అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తుంది. అయితే ఈ మేషరాశికి ఉన్న ఒకే ఒక్క ఫాల్ట్ ఏమిటి అంటే వ్యయంలో ఉన్నటువంటి శని. ఆ వ్యయం అంటే ఇక్కడ వ్యాపారం అనుకోండి, ధనము, ఖర్చు, ఆరోగ్యము వీటన్నిటి పరంగా చూసుకోవచ్చు. వీరికి ఏలినాటి శని మన గత వీడియోల్లో చూసుకుంటే చెప్పుకున్నాం కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం కొంత తీవ్రత పెరిగేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. శనీశ్వరుడు కొంత వ్యాపార పరంగా ఇక్కడ ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నూతన వ్యాపారం చేయాలన్నా, అట్లానే ఉద్యోగ పరంగా కొంత ఇబ్బందులు ఇక్కడ క్రియేట్ అవుతాయి. వ్యాపారము, ఉద్యోగము ఈ 2 పరంగా, ఆరోగ్యం ఈ 3 పరంగా మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఇక్కడ మీకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారము చాలా మంది ఏలినాటి శనిలో మనకి ఏదైతే విఫలమవుతామో, ఎక్కడైతే ఫెయిల్ అవుతామో వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట ఇక్కడ శని వల్ల. కాబట్టి ఎక్కడైతే ఫెయిల్ అయిపోతామో వాటి పరంగా మీరు శ్రద్ధ తగ్గించండి. మీకు ఎక్కడైతే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఒక పని చేయాలనిపిస్తుందో అక్కడ కొంత శ్రద్ధని తగ్గించండి. ఒకసారి మీ పెద్దవాళ్ళని, మీ గురువుల్ని సంప్రదించిన తర్వాతే కొత్త పనులు ఏదన్నా ఉంటే ప్రారంభించడం చాలా మంచిది. అట్లనే ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత దంపతులకు కూడా కొంత కొన్ని సమయాల్లో ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కొంత చూడండి, మనం ఉచ్చలో గురువు అని చెప్పుకున్నాం, ఆయన కొంతకాలం కేతువుతో కూడా కలిసి ఉంటాడు. కాబట్టి అటువంటి సమయాల్లో కుటుంబ పరంగా ముఖ్యంగా దంపతులకు కూడా ఇక్కడ కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటి పరంగా జాగ్రత్త తీసుకోవాలి. మేషరాశి వారందరిలో కూడా కొంత అదృష్టవంతులు ఎవరు అని చెప్పుకోవాలి అంటే విద్యార్థులు. ఎందుకు అంటే గురుబలం బాగుంది, గురువు అనుగ్రహం బాగుంది. పంచమంలో గురువు చక్కగా యోగిస్తాడు, అట్లనే చతుర్థంలో ఉచ్చలో ఉన్న గురువు కూడా ఏదో పరంగా యోగిస్తాడు. కాబట్టి ఇక్కడ విద్యార్థులకి విద్య పరంగా మంచి మార్పులు, చక్కటి విద్య, చక్కటి స్కూల్, చక్కటి కాలేజీ, పై స్థాయిలకి చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్ళే వారికి కూడా ఇక్కడ విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ బాగున్నాయి. కాబట్టి మేషరాశి వారికి చాలా వరకు తగు జాగ్రత్తలు చాలా అవసరం. వీరికి ఆదాయం బాగుంది, వ్యయం కూడా తక్కువే ఉంది. అంటే మీకు చక్కగా సంపాదించుకోవడం, దాచిపెట్టుకోవడం 2 కూడా ఇక్కడ మీకు చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆదాయం అంటే ఒక ధనమనే కాదు, ప్రతి ఒక్కటి అన్ని జాగ్రత్త తీసుకోవడం కావచ్చు, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడం కావచ్చు, ధనపరంగా కావచ్చు, ధాన్యము పరంగా అంటే ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయం చేసుకునే వారి ధాన్యం పరంగా కావచ్చు, ఈ అన్ని పరంగా మీకు చక్కగా ఈ ఆదాయం అనేది అద్భుతంగా ఉంది. ఇక్కడ వ్యయం కొంత ఖర్చు 5 వరకే ఉంది. కాబట్టి సంపాదించిన దానిలో సగ ఖర్చు అయితే ఖచ్చితంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అట్లానే రాజ్యపూజ్యము 2, అవమానము 4. అంటే ఇద్దరు మిమ్మల్ని మీ శ్రమని గుర్తించినట్టయితే నలుగురు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కష్టపడి, అది కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు పనిచేసిన దానికి గుర్తింపు అయితే ఈ సంవత్సరం మీరు ఆశించకపోవడమే చాలా మంచిది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మేషరాశి వారు ఈ సంవత్సరం కూడా వీరు శివారాధన, గణపతికి ఆరాధన చేయడం చాలా ప్రాధాన్యము. అట్లానే దుర్గా ఆరాధన చేయడం చాలా ప్రాధాన్యంగా తీసుకొని చక్కగా ఈ దేవతలకు ఆరాధన చేస్తే మీకు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా మీకు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఎటువంటి సందేహము ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ వృషభ రాశి వారికి వచ్చే వీరు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అట్లానే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానము 4. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీరికి ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహాలు కూడా చూసినట్టయితే
వీరికి ద్వితీయంలో గురువు, ఏకాదశంలో శని, అట్లానే తృతీయ చతుర్థాల్లో కేతువు, అట్లానే తృతీయ చతుర్థంలో గురు సంచారం, అట్లానే వీరికి దశమ నవమాల్లో కూడా ఇక్కడ రాహు సంచారం కూడా జరుగుతుంది. మరి వీటి ఆధారంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో చూసుకున్నట్టయితే వీరికి చక్కగా ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, ఇక్కడ ద్వితీయంలో ఏదైతే గురువు ఉన్నాడో అద్భుతమైనటువంటి కుటుంబ పరంగా, వాక్ అంటే మీ మాట పరంగా, అట్లానే ధన పరంగా, ఉద్యోగ పరంగా చక్కటి అవకాశాలు, చక్కటి అద్భుతమైనటువంటి మార్పులు ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ వీరి మాట ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి. ఎందుకు అంటే మీరు మాట్లాడేటువంటి మాటలు అవతల వారు చాలా బలంగా తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు మాట్లాడితే ఒక వాల్యూ అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి చక్కగా మీరు ఎంత చక్కగా అవతల వారితో మాట్లాడితే మీ డెవలప్‌మెంట్ అనేది అంత చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేసుకునేవారు మీరు 4 మంచి మాటలు చెప్తూ చక్కగా వ్యాపారం చేసుకుంటే వ్యాపార వృద్ధి బాగుంటుంది. టీచర్స్ ఈ యొక్క ఉపాధ్యాయులు అని చెప్పుకోవచ్చు. వీరికి కూడా అద్భుతమైనటువంటి మార్పులు, అద్భుతమైనటువంటి విశేషమైన ఫలితాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అట్లానే వీరికి తృతీయంలో గురువు వెళ్ళి ఆయన ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. తృతీయంలో ఎప్పుడైతే గురువు వెళ్ళి ఆయన కూడా ఇక్కడ లోహమూర్తిగా ఉంటున్నారు గురువు గారు. మరి తృతీయంలో గురువు సహజంగా అంత యోగించడు. ఆయన కూడా కేతువుతో కలిసి కూడా కొంతకాలం ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మానసికమైనటువంటి ఒత్తిళ్లు, అట్లానే మీ ఇంట్లో మీ ఆడవాళ్లకు కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, తల్లికి కావచ్చు, మేనత్తకు కావచ్చు, అట్లానే మీ యొక్క తోబుట్టువులకు కావచ్చు, వీరికి కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ తృతీయంలో కేతువుతో కలిసి గురువు ఎప్పుడైతే ఉంటాడో ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లానే తర్వాత చూసినట్టయితే వీరి గురువు చతుర్థన సంచారం కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి చతుర్థంలో ఉన్నటువంటి గురువు చక్కగా ఆయనకి అది మిత్రక్షేత్రమే, మిత్రస్థానమే. అక్కడ కుటుంబంలో గురువు కూడా ఇక్కడ కొంత చక్కగా మీ కుటుంబ పరంగా నూతన వ్యాపారం చేసుకోవాలన్నా, నూతన గృహ నిర్మాణము, అట్లానే నూతన వస్తువులు, వీటి పరంగా మీకు చక్కగా గురువు అనుగ్రహం ఈ సంవత్సరం కూడా చక్కగా ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. కొన్ని సమయాల్లో అనుకోని విపత్తులు కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లానే వీరికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గ్రహం ఏది అంటే ఇక్కడ శనీశ్వరుడు. ఆయన ఏకాదశంలో అద్భుతంగా ఇక్కడ శనీశ్వరుడు అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తున్నాడు. ఏకాదశంలో ఎప్పుడైతే శనీశ్వరుడు వీరికి ఏమయ్యారు, దశమాధిపతి అయ్యాడు. నవమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఏకాదశంలో చక్కగా వీరికి అద్భుతమైనటువంటి వృద్ధిని ఈ సంవత్సరం మీకు చక్కటి పేరు ప్రతిష్టలు కూడా వృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చక్కగా మీరు సమాజంలో మంచి పేరు, మీ వృత్తిపరంగా చక్కటి డెవలప్మెంట్, వ్యాపార పరంగా డెవలప్మెంట్, ఇవన్నీ బాగున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మాట తీరు చాలా చక్కగా ఉండాలి. మాట తీరు ఎప్పుడైతే బాగుంటుందో వీటి పరంగా చక్కటి వృద్ధి కూడా ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడ కేతువుని చూసినట్టయితే తృతీయంలో చతుర్థంలో కేతువు సంచారం డిసెంబర్ 5వ తారీఖు దాకా, అంటే దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కేతు చతుర్థంలో, రాహు కూడా వీరికి దశమంలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ రాహు అనుగ్రహం కూడా కొంతవరకు బాగుందనే చెప్పుకోవాలి. దశమంలో రాహు వృత్తిపరంగా ఏదో ఒక పని చేసి డెవలప్మెంట్ అవ్వాలి, ఏదో పరంగా వృద్ధి చెందాలి అనేటువంటి అవకాశాలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఎలా చూసినా సరే ఆదాయము ఇక్కడ మీకు 5 ఉంటే వ్యయం 14 ఉంది. అంటే అప్పు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కేతువు గురువు ఎప్పుడైతే కలిసి అంటే కుటుంబ పరంగా అప్పులు చేసేటువంటి అవకాశాలు ఈ సంవత్సరంలో బాగా కనిపిస్తున్నాయి. అట్లనే వీరికి ఇక్కడ తృతీయంలో కూడా ఎప్పుడైతే గురువు కేతువు కలిసి ఉంటారో ఇక్కడ ముఖ్యంగా కొంత ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం మీకు అప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ మీకు శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రాజ్యపూజ్యం చూస్తే 5, అవమానం 4. అంటే 5గురు మిమ్మల్ని ఇష్టపడితే 4గురు మిమ్మల్ని ద్వేషించేవారు ఎక్కువ ఉంటారు. అంటే కొంత శత్రు భయం కూడా ఈ సంవత్సరం మీకు కొంత ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైనా సరే వృషభ రాశి వారికి చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా
సామాన్యమైనటువంటి మధ్యమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ద్వితీయంలో గురువు, ఇక్కడ ఏకాదశంలో శని, ఈ 2 గ్రహాల అద్భుతమైనటువంటి అనుగ్రహం ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండి, ఈ 2 గ్రహాలు మిమ్మల్ని కాపాడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అట్లానే ఈ పరంగా ఈ వృషభ రాశి వారు ఈ తృతీయంలో గురువు వచ్చినప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. ఎంతైనా ఆయన ఉచ్చలో ఉంటాడు. ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏదో పరంగా అనుగ్రహాన్ని అయితే ఇస్తాడు. కాబట్టి మీరు గురుబలాన్ని పెంచుకోండి. చక్కగా శివారాధన చేయండి, దుర్గా ఆరాధన చేయండి. ఈ దేవతకు ఆరాధన చేస్తే చక్కగా గురుబలం కూడా పెరిగి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యమ ఫలితాలతో ఉన్నటువంటి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ చక్కగా గురువు అనే గ్రహం ఈ శివారాధన, అమ్మవారికి ఆరాధన చేసి అద్భుతమైనటువంటి ఫలితాలు పెరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క భగవంతుడి అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వృషభ రాశి వారు మీకు ఏదైనా సందేహము ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ యొక్క మిథున రాశి వారి కిందకు వస్తారు. అట్లానే ఈ సంవత్సరం వీరి ఆదాయం చూస్తే 8, వ్యయం చూస్తే 11, రాజ్య పూజ్యం 1, అవమానము 7. ఈ సంవత్సరం మిథున రాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది. గురువు అనుగ్రహం చక్కగా వీరికి గురువు అనుగ్రహం బాగుందని చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మధ్యమ ఫలితాలు కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారు, మధ్యమ ఫలితాలు కదండి, ఇబ్బంది అనుకుంటే అటువంటిది ఏమీ లేదు. చక్కగా మీరు గురువుకి ఆరాధన చేసి గురువుని మెప్పించగలిగినట్టయితే ఈ మధ్యమ ఫలితాలు కాస్త అద్భుతమైనటువంటి ఫలితాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకండి అంటే గురువు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా లగ్నము అంటే మీ రాశిలో సంచారము, ద్వితీయ సంచారము, తృతీయ సంచారం కనిపిస్తున్నాయి. అంటే ఈ తృతీయంలో మినహాయిస్తే మిగిలిన 2 చోట్ల కూడా గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు. అదీ కాకుండా ఇక్కడ వీరికి ద్వితీయ స్థానం గురువుకి ఉచ్చ స్థానం కూడా అయ్యింది. కాబట్టి మిథున రాశి వారికి గురు బలం పెంచుకుంటే ఈ సంవత్సరం అన్ని రంగాల్లో వారికి, ప్రతి రంగంలో ఉన్న మిథున రాశి వారు గురు బలాన్ని పెంచుకున్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఈ యొక్క గురు బలం పెరుగుతుంది. అట్లానే వీరికి శనిని చూసినట్టయితే వీరికి దశమ స్థానంలో శని సంచారం, అట్లానే ఇక్కడ నవమ అష్టమంలో రాహు సంచారం, ద్వితీయ తృతీయాల్లో కూడా కేతు సంచారం జరుగుతుంది. మిథున రాశి వారికి చక్కగా గురువు జన్మంలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. చక్కగా వీరికి లగ్నంలో గురువు సువర్ణమూర్తిగా ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అట్లానే వీరికి 5వ తారీఖు, ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు తృతీయంలో ఉన్నటువంటి కేతువు ద్వితీయ సంచారం చేస్తున్నాడు. ఈ ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కొంత ధన ఖర్చు, అందుకనే మనకి ఇక్కడ చూస్తే ఆదాయం 8 ఉంటే వ్యయం 11 ఉంది. అంటే ఇక్కడ ధన ఖర్చు కొంచెం కనిపిస్తుంది. ఈ ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లానే ఆరోగ్యం కూడా, ఎందుకండి అంటే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఇక్కడ రాహు కూడా వీరికి అష్టమ సంచారం చేస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు. అష్టమంలో రాహువు మిమ్మల్ని అంటే మీ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు పెడుతూ ఉంటే, ఇక్కడ ద్వితీయంలో కేతు ఏం చేస్తున్నాడు, మీ కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కొంత ఆరోగ్య సమస్యలు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు. ఆరోగ్యపరంగా ధన ఖర్చు కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అది వీరికి రాజ్యభూజ్యం చూస్తే 1, అవమానం 7 కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారు ఒకళ్ళు, మిమ్మల్ని సపోర్ట్ చేసుకునేవారు, మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఒకళ్ళు ఉంటే, కొంత మిమ్మల్ని అర్థం చేసుకునే వారు కావచ్చు, కొంత మీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, మిమ్మల్ని చూసి ఈర్ష్యా ద్వేషంతో మిమ్మల్ని ద్వేషించేవారు కావచ్చు. ఇక్కడ ఎక్కువ సంఖ్య 7 ఉంటున్నారు. కాబట్టి కొంత కుటుంబ పరంగా ఇక్కడ ముఖ్యంగా చూడాలి. కేతు ఎప్పుడైతే గురువుతో కలిసి ద్వితీయంలో కుటుంబంలో ఉంటున్నాడు, కొంత కుటుంబ పరంగా విభేదాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఆ విభేదాలు కూడా కొంత భయంకరంగా, అంటే చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి గొడవలు కనిపిస్తున్నాయి. వీటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లానే వీరికి శని సహజంగా ఈ సంవత్సరం మొత్తం కూడా
శని ఇక్కడ వీరికి దశమంలో వృత్తి స్థానంలో మీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, వృత్తిపరంగా కుటుంబ పరంగా అన్ని పరంగా ఇక్కడ శనీశ్వరుడు కూడా కొంత ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఈ కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారికి ఎంత బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అట్లనే మిథున రాశి వారిలో దంపతులు కూడా ఇక్కడ కొంత దాంపత్య విషయాల్లో కొంత గొడవలు, దంపతులకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటి పరంగా కూడా దంపతులు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లనే గురుబలం బాగుంది కాబట్టి ఈ యొక్క విద్యార్థులకి మిథున రాశి వారి విద్యార్థులకి చక్కగా వారి స్థాయికి తగ్గట్టుగా చక్కటి ఉద్యోగము, చక్కటి విద్య ఇవన్నీ కూడా లభిస్తాయి. గురు ద్వితీయంలో చక్కగా వాక్స్థానంలో ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారు ముఖ్యంగా ఎప్పుడైతే కేతువుతో గురువు కలిసి ఉంటాడో మీరు ఫాలో అయ్యి మమ్మల్ని కనుక మీరు ఫాలో అవుతుంటే మనం ఈ సంవత్సరం అంతా కూడా మాస ఫలాల్లో వీటి గురించి చెప్పుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ గురువుతో కేతువు కలిసి ఉంటాడో మీరు మాట్లాడేటువంటి విధానాలు, మీ మాట తీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత డెవలప్మెంట్ కూడా ఇక్కడ మీ యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. మాట్లాడేటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మీ మాటని ఎంత మీరు ఎంత ఉపయోగం కలిగించే సమయాల్లో తప్పించి ఎవరికి కూడా మీరు మాట సహాయం అనేది చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మాట సహాయం చేసి మీరు అవమానాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా మాట ఇచ్చారనుకోండి, ఆ మాటని నిరూపించుకోలేక మీరు ఇక్కడ అవమానాలు పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్లా చూసినా సరే మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ మధ్యమ ఫలితాన్ని ఉత్తమ ఫలితాలుగా తీసుకువెళ్ళడం మీ యొక్క బాధ్యత. మీరు చక్కగా వాటిని మీరు ఎప్పుడైతే గురువుకి ఆరాధన చేస్తారో, దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేస్తారో, ఈ మధ్యమ ఫలితాలు కాస్త ఉత్తమ ఫలితాలుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఎట్లా చూసినా సరే వీరికి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగుంది. ఏ గ్రహం ఎలా ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ గురువు ఒక గ్రహాన్ని మీరు చక్కగా ఎంత ఆరాధన చేస్తే అంత డెవలప్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. అట్లానే ఆ నూతన వ్యాపారము, ఉద్యోగము, గృహ నిర్మాణము, అట్లనే వాహన సౌఖ్యం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా బాగుంది. చక్కటి శుభకార్యాలకు మీరు హాజరయ్యేటువంటి అవకాశాలు, లేదు మీ ఇంట్లో శుభకార్యాలు పెట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్లా చూసినా మిథున రాశి వారికి చక్కగా మధ్యస్థాయిలో ఉండేటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఏదన్నా సందేహము ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిథున రాశి వారు చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ పునర్వసు నక్షత్రం 4, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క నక్షత్రాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎందుకు వస్తారు. అట్లానే వీరికి సంవత్సరం ఆదాయం చూస్తే 2, వ్యయం చూస్తే 11, అట్లనే రాజ్య పూజ్యం 4, అవమానము 7. కాబట్టి ఇక్కడ ఈ ఆదాయ వ్యయాలు చూస్తేనే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము, చాలా ముఖ్యము కూడా. ఎందుకు, ఇక్కడ గ్రహ సంచారం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు వీరికి కేతు లగ్నంలోకి వస్తున్నాడు. ఇక్కడ కేతు లగ్నంలోకి వచ్చాడు అంటే ఇక్కడ సప్తమంలో రాహువు కూడా ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ సప్తమ రాహువు ఖచ్చితంగా శత్రువుల్ని పెంచేటువంటి అవకాశాలు, ఖచ్చితంగా మీ యొక్క కొలీగ్స్తో, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా ఇక్కడ కొంత గొడవలు, విభేదాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యము. ఎంత జాగ్రత్తగా ఉంటే ముఖ్యంగా మీరు మాట్లాడే విధానము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట విషయాల్లో కూడా కొంత విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా శని వీరికి భాగ్యంలో మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని నిజంగా కాపాడుతున్నటువంటి గ్రహం ఏదండి అంటే
ఒక్క శనీశ్వరుడు మాత్రమే. శనిగ్రహం చక్కగా ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇక్కడ ఇస్తాడు. కానీ ఇక్కడ శనిచ్చే యోగం ఎట్లా ఉంటుంది? చాలా నిదానంగా, చాలా గోప్యంగా, చాలా చాలా నిదానంగా, చాలా గోప్యంగా ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది ఆయన ఇచ్చే అనుగ్రహం. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్త తీసుకోండి. తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా గురు సంచారం. ఇక్కడ గురువుని చూసినట్టయితే వీరికి 26 మే దాకా కూడా గురువు వ్యయంలో ఉండి తర్వాత నుంచి కూడా చక్కగా లగ్నంలోకి వస్తున్నాడు. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి ఉన్న ఒకే ఒక్క మంచి విషయం ఏమిటండి అంటే గురువు వీరికి లగ్నంలో ఉంటున్నాడు. అది వీరికి గురువుకి ఉచ్చ స్థానమైంది. కర్కాటక రాశి గురువుకి ఉచ్చ స్థానము. ఉచ్చ స్థానంలో ఆ రాశిలో గురువు ఉండడం మరి కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు గురువు? అది కాకుండా కర్కాటకానికి గురువు ఏమయ్యాడు? నవమానికి షష్ఠానికి అధిపతి, అంటే 6కి 9కి అధిపతి అయినటువంటి గురువు చక్కగా వీరికి ఉచ్చస్థానంలో లగ్నంలో మీ రాశిలో ఉండడం ఇక్కడ నిజంగా అద్భుతమైనటువంటి యోగాన్ని గురువిస్తున్నాడు. స్టూడెంట్స్కి ముఖ్యంగా విద్యార్థులకి మంచి మార్కులు, విద్యార్థులకి వారి విద్యకు తగ్గట్టుగా చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత మెరుగు కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటి పరంగా చక్కటి జాగ్రత్తలు కూడా ఇక్కడ గురువు అనుగ్రహం బాగుంది. అట్లానే ఇక్కడ గురువు శుభగ్రహం సహజంగా చక్కగా ఆయన లగ్నంలో మీ రాశిలో ఉండడం కొత్త ఉద్యోగాలు వెతుక్కునే వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు, అట్లానే ధనపరమైనటువంటి విషయాల్లో ధన యోగము, ఇవన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ధనపరమైనటువంటి విషయాలు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరం క్లియర్ అయిపోతాయి. ఎందుకు? ఇక్కడ వీరికి ఆదాయము 2, ఇక్కడ వ్యయం 11 ఉంది. అంటే మీరు సంపాదించేటువంటివన్నీ కూడా మీ యొక్క ఖర్చులు, అధికమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆ ఖర్చులు వడ్డీలు కట్టడం కావచ్చు, అధిక వడ్డీలు కట్టడం కావచ్చు, బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకొని దానికి కట్టడం కావచ్చు. ఈ పరంగా మీరు ఎక్కువగా కూడా ధనాన్ని ఎంత సంపాదిస్తే అంత వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది. కాబట్టి గురువు ఎప్పుడైతే మీకు చక్కగా లగ్నంలోకి వస్తాడో, మీ రాశిలోకి వస్తాడో, గురువు ఇక్కడ చక్కటి ధనయోగాన్ని కూడా ఇచ్చి అద్భుతమైనటువంటి ఆ యొక్క ఇబ్బందుల నుంచి కొంత మిమ్మల్ని విముక్తి పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా గురువు ఎప్పుడైతే చక్కగా వీరికి మే 26వ తారీఖున ఎప్పుడైతే ఆయన చక్కగా లగ్నంలోకి వస్తాడో, మీ రాశిలోకి వస్తాడో, వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 నెలల్లో కూడా ఆయన చక్కగా లగ్నంలోనే, అంటే మీ రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత ఆయన చక్కగా ద్వితీయంలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినా చక్కగా గురువు అనుగ్రహం బాగుంటుంది. గురువు ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక్క గురువు మీరు బాగా ఆరాధన చేయగలిగితే గనక గురు గ్రహం మీకు చక్కటి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అట్లానే ధన విషయాల్లో, ధనాన్ని సంపాదించుకునేటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మంచి చెడు ఏమిటి అని మీ పెద్దవాళ్ళని సంప్రదించండి. కొత్త వ్యాపారం చేయాలన్నా, లేదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎక్కడన్నా కొత్త స్థలం కొనాలన్నా, బంగారం కొనాలన్నా 1-2 సార్లు ఆలోచించుకొని చక్కగా మీ పెద్దల్ని, మీ యొక్క గురువుల్ని సంప్రదించిన తరువాతే మీరు ఏ పనైనా చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యమ ఫలితాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. మధ్యమంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి. ఈ మధ్యమ ఫలితాలని ఉత్తమ ఫలితాలుగా మీరు మార్చుకోవాలి అంటే శివారాధన చెయ్యండి, దుర్గా అమ్మవారికి ఆరాధన చెయ్యండి. ఖచ్చితంగా ఈ 2 దేవతలకు ఆరాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి యోగము ఇక్కడ కనిపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అట్లనే కర్కాటక రాశి వారికి ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కర్కాటక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనంటే సెలవు, నమస్కారం. ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ సింహరాశి వారు వచ్చేసరికి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లనే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లనే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు. వీరందరూ కూడా సింహరాశి వారు అవుతారు, ఈ నక్షత్రాలు వాళ్ళు. అట్లనే వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయము 5, వ్యయం 5,
అట్లానే రాజ్య పూజ్యం 7, అవమానము కూడా 7. అంటే ఇక్కడ చూసినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా సంపాదన ఉంది, ఖర్చు కూడా ఉంది. మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని మీరు వృద్ధి చెందాలి అనే కోరేవాళ్ళు, అట్లనే మీరు వృద్ధి చెందకుండా కోరేవాళ్ళు అందరూ కూడా సమానంగా ఉన్నారు. అంటే మీ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీ డెవలప్మెంట్ కోరుకోని వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం సింహరాశికి చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే గనక ఈ సంవత్సరం వీరికి అద్భుతమైనటువంటి అనుగ్రహం బాగుందనే చెప్పాలి. ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరాలతో ఏదైతే మీకు చిన్న చిన్న ఇబ్బందులు, ఈ సింహరాశికి చూసినట్టయితే సప్తమంలో రాహువు, లగ్నంలో కేతువు, అట్లా ఇక్కడ శని అష్టమంలో. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శని కూడా అష్టమంలో ఉంటాడు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లానే వ్యాపార పరంగా కొంత నష్టము, ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు, ఖచ్చితంగా వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఉన్న కొంత యోగము ఏంటంటే వీరికి గురువు మే 26వ తారీఖు దాకా గురువు అనుగ్రహం బాగుంది. వీరికి చక్కగా ఏకాదశంలో గురువు అనుగ్రహం, చక్కగా గురువు అనుగ్రహం బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే ఆయన వ్యయంలోకి గురువు వస్తాడో, ఇక్కడ వ్యయము అంటేనే కొంత ఖర్చు, వ్యాపారము, వ్యాపార ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. మరి ఆ వ్యయంలోకి గురువు ఉచ్చలోకి వస్తున్నాడు అంటే ఇక్కడ మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపార పరంగా నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు, స్థలాలు కొనడం కావచ్చు, స్థలాలు అమ్మే విషయాల్లో కూడా ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం పరంగా కూడా కొంత నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. సరే, తర్వాత చూసినట్టయితే వీరికి డిసెంబరు 15వ తారీఖున వీరికి రాశిలోకి గురు సంచారం జరుగుతుంది. డిసెంబర్లో ఎప్పుడైతే గురువు రాశిలోకి వస్తాడో చక్కగా అప్పటి నుంచి మళ్ళీ బాగుంటుంది. ఏదైతే మీరు గతంలో నష్టపోయి ఉన్నారో వాటన్నింటినీ కూడా ఇక్కడ రికవరీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే మనకి ఇక్కడ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. సమానమైన ఫలితాలు ఎందుకున్నాయి అంటే ఏదైతే వ్యయంలో ఉన్నటువంటి గురువు కొంత ఇబ్బంది క్రియేట్ చేశాడో, ఏదైతే వ్యయంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంత ఇబ్బంది క్రియేట్ చేశాడో, ఈ గ్రహాలే లగ్నంలో ఉన్నప్పుడు కొంత మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఉంది, 6వ స్థానంలో కూడా రాహు వెళ్తున్నాడు ఈ సంవత్సరం. 6వ స్థానంలో, శత్రు స్థానంలో రాహు లాంటి గ్రహం ఉండడం కూడా ఇక్కడ యోగదాయకమైనటువంటి విషయాలే. మీ డెవలప్మెంట్ కావచ్చు, శత్రు భయం కావచ్చు, అట్లానే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఉన్న చిన్న చిన్న భయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకు? రాహు కూడా వీరికి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు కదా. కాబట్టి ఇక్కడ శత్రు జయము, ధన లాభము, అట్లానే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చక్కటి వృద్ధి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్లా చూసినా సరే ఈ యొక్క సింహరాశి వారికి మధ్యమ ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అయితే ఈ మధ్యమ ఫలితాన్ని మీరు గురువుకి చక్కగా వినాయకుడికి ఆరాధన చేసుకుంటే ఈ యొక్క ఫలితాలన్నీ కూడా అద్భుతంగా మీకు వృద్ధి చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా విద్యార్థులకు కూడా అంత యోగదాయకంగా ఈ సంవత్సరము లేదు. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు డిసెంబర్ 15వ తారీఖు దాకా కొంత ఇబ్బందులు ఉంటాయి. డిసెంబర్ 15 తర్వాత నుంచి విద్యార్థులకు కూడా వాటి విద్య పరంగా చక్కటి వృద్ధి కూడా కనిపిస్తుంది. అట్లానే ఈ యొక్క దంపతులకు కూడా అంత అనుకూలమైనటువంటి సంవత్సరం ఇది కాదు. కొంత జాగ్రత్తలు తీసుకోండి. డిసెంబర్ 5వ తారీఖు దాకా దంపతులకు కూడా కొంత ఈ యొక్క విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా ఎంతైతే మీరు భగవంతుడికి ఆరాధన చేస్తాడో ఇబ్బందుల నుంచి కొంత మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే సింహరాశి వారికి ఎటువంటి జాతక సమస్యలు ఉన్నాయి అనిపిస్తున్నాయి, కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే సింహరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. కన్యా రాశి వారు వచ్చేసరికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు, ఈ పాదాల వారందరూ కూడా కన్యా రాశి వారే. అట్లానే వీరికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయము 8, వ్యయం 11,
రాజ్యపూజ్యం 3, అవమానం కూడా ఇక్కడ 3. సరే, ఇప్పుడు ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయము 8, వ్యయం 11. అంటే ఆదాయము కూడా ఇక్కడ సమృద్ధిగా ఉన్నట్టే చెప్పుకోవాలి. 8 ఆదాయం అంటే చిన్న విషయం కాదు. ఎందుకు చూస్తే గనక ఇక్కడ కన్యా రాశి వారికి గురువు యోగం బాగా ఉంది. గురువు చూసినట్టయితే వీరికి చక్కగా ఏకాదశంలో, దశమంలో ఎక్కువ కాలం కూడా ఇక్కడ గురువు ఉంటున్నాడు ఈ సంవత్సరంలో. అట్లనే వీరికి వ్యయంలో కూడా గురు సంచారం జరుగుతుంది. అయితే చాలా కొద్ది సమయం మాత్రమే వ్యయంలో ఉంటారు. ఈ సంవత్సరం ఎక్కువ కాలం కూడా, ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ కాలం కూడా ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యోగం అద్భుతంగా ఉంటుంది. ఏకాదశంలో ఆయనకి ఉచ్చస్థానం అది కూడా. కాబట్టి ఇక్కడ చక్కటి పేరు, మీరు చేస్తున్నటువంటి పనుల్లో చక్కటి పేరుని, వృద్ధిని, ధనయోగాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గురువు గారు చక్కగా అద్భుతంగా యోగిస్తున్నారని చెప్పుకోవాలి. మరి అట్లానే ఇక్కడ వ్యయం కూడా 11 ఉంది. మరి 11 వ్యయం ఎందుకండి అంటే మీకు సరిగ్గా సప్తమంలో శని సంచారం, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త. అట్లానే ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త. అట్లనే ఇక్కడ సప్తమంలో ఎప్పుడైతే శని ఉంటాడో కొంత మీ స్నేహితులతో కావచ్చు, మీరు వ్యాపారం చేస్తుంటే పార్ట్నర్తో కావచ్చు, వీళ్ళతో కొంత విభేదాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ సహచర ఉద్యోగస్తులతో కావచ్చు, వీటి పరంగా కొంత ఇబ్బందులు క్రియేట్ అయ్యేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు బాగా అవసరమైనటువంటి వ్యక్తులతో కొంత దూరము, ఇవి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వారితో కొంత విభేదం కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని గమనించుకోవాలి. అట్లనే ఇక్కడ సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఇబ్బంది కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది కనిపిస్తుంది. వాటి పరంగా కొంత ఖర్చు కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వీటి పరంగా చాలా జాగ్రత్త తీసుకోండి. తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం కూడా ఇక్కడ 3 ఉంది. అంటే ఇక్కడ మిమ్మల్ని గుర్తించేవారు, మీ పనిని, మీ శ్రమని గుర్తించేవారు ఇక్కడ 3 ఉంటే కనుక ఆ శ్రమకి విలువ ఇవ్వని వారు కూడా 3 ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ అది కూడా ఇక్కడ మీకు గురువే. ఏకాదశంలో, దశమంలో ఉన్నటువంటి గురువు మీ వృద్ధిని, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలని, అట్లనే మీ పై అధికారులతో చక్కటి మంచి రిలేషన్ని, వారితో సహాయ సహకారాల్ని, ఇవన్నీ కూడా ఇక్కడ గురువు కల్పిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఇష్టపడేవారు 3 ఉంటున్నారు. అట్లనే ఇక్కడ మీకు వ్యయంలో కూడా కేతు సంచారం జరుగుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు దాకా ఇక్కడ వ్యయంలో కేతు సంచారం, 6వ స్థానంలో కూడా రాహు సంచారం జరుగుతుంది. 6వ స్థానము అంటేనే శత్రువు, రుణము, రోగము, వీటి పరంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత శత్రు జయాన్ని ఇచ్చినప్పటికీ శత్రు బాధ అయితే తప్పకుండా ఉంటుంది. మరి శత్రువు ఉంటేనే కదా ఆ విజయాన్ని మనం కలగజేసుకోవాలి. కాబట్టి ఇక్కడ శత్రు బాధ కొంత ఉంటుంది, శత్రు జయం కూడా ఉంటుంది. కొంత రాజకీయ నాయకులకైతే బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క కన్యా రాశి రాజకీయ నాయకులకి. అట్లనే ఇక్కడ రాహు అనుగ్రహం కూడా చక్కగా బాగుంది. అయితే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కేతువు ఏకాదశంలోకి, రాహు పంచమంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ ఏకాదశంలో కేతువు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురువుతో కొంతకాలం కలిసి ఉంటాడు కాబట్టి కొంత అక్కడ కూడా పెద్ద ఇబ్బందిగా ఏమీ ఉండదు. కానీ వాతావరణం కొంత జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ముఖ్యం. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఏకాదశంలో కేతువు కూడా యోగిస్తాడు. అయితే కొంత జాగ్రత్త తీసుకోవాలి. వీటి పరంగా, మీ వృత్తి పరంగా ఖచ్చితంగా మీ వృత్తి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లానే ఈ యొక్క కన్యా రాశి వారికి నిజంగా ఎప్పుడూ లేనిటువంటి అదృష్టాన్ని, యోగాన్ని ఈ సంవత్సరం గురువు చక్కగా ఉచ్చలో ఉండి ఇస్తున్నాడు. అద్భుతంగా ఏమి ఇబ్బంది లేదు. కన్యా రాశి వారు బాగున్న రాశుల్లో కన్యా రాశి కూడా ఒక రాశిని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అట్లానే ఈ కన్యా రాశి వారు దంపతులు కొంత మీకు ఒత్తిళ్లు, దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. అట్లానే టీచర్ ఫీల్డ్ లో ఉండేటువంటి గురువులు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగాలు, వాళ్ళకు తగ్గట్టుగా చక్కటి గుర్తింపులు, ఇవన్నీ కూడా చక్కటి గౌరవాలు కూడా లభించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఎట్లా చూసుకున్నా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం బాగున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే కన్యా రాశి వారు
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనంటే సెలవు, నమస్కారం. ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ తులారాశి వారు చూసినట్టయితే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరందరూ కూడా తులారాశి వారే. అట్లానే వీరికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయము 5, వ్యయం 14, రాజ్య పూజ్యం 6, అవమానము 3. ఇక్కడ కొంత వ్యయం బాగా ఎక్కువగా కనిపిస్తుంది, ఖర్చు బాగా కనిపిస్తుంది. ఎందుకు ఏమిటి మొత్తం కూడా చూద్దాం. ఇక్కడ తులారాశి వారికి చూసినట్టయితే వీరికి పంచమంలో రాహువు డిసెంబర్ 5వ తారీఖు దాకా ఉంటారు. మరి పంచమంలో ఉన్నటువంటి రాహువు కొంత ఖర్చు క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా కొంత ధనపరమైనటువంటి ఖర్చు, అది కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే ఇక్కడ వీరికి 6వ స్థానంలో శని సంచారం బాగుంది. నిజంగా ఈ యొక్క తులారాశిని కాపాడుతున్నటువంటి గ్రహంలో ప్రధానమైనటువంటి గ్రహం శనీశ్వరుడు. శనీశ్వరుడు 6వ స్థానంలో రుణము, రోగము, శత్రు వీటన్నిటి పరంగా అద్భుతమైనటువంటి జయాన్ని ఇస్తున్నాడు. తులారాశి వారికి ఈ శనీశ్వరుడు చాలా అద్భుతమైనటువంటి రాశి. ఈ సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడు 6వ స్థానంలోనే చక్కగా యోగిస్తున్నాడు. ఆ తర్వాత వీరికి గురువుని చూసినట్టయితే ఇక్కడ వీరికి 9, 10, 11 స్థానాల్లో గురు సంచారం జరుగుతుంది. ఇక్కడ తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు అనుగ్రహం కూడా బ్రహ్మాండంగా ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా విశేషంగా ఏమిటి అంటే ఇక్కడ వీరికి గురువు దశమంలో అద్భుతంగా ఉచ్చ స్థానంలో చక్కగా ఈ సంవత్సరం కూడా ఆయన 26 మే 2026 మే తర్వాత నుంచి ఇంకా అద్భుతంగా యోగించబోతున్నాడు. సింహరాశిలో కూడా చక్కగా అద్భుతంగా 16వ తారీఖు వస్తాడు. 15వ తారీఖు సింహరాశిలోకి వస్తారు అక్టోబర్లో. అప్పుడు కూడా చక్కగా ఇక్కడ గురువు అనుగ్రహం బాగుంటుంది. కాబట్టి ఎట్లా చూసినా యొక్క తులారాశి వారికి ఆదాయము వ్యయం విషయంలో చూస్తే వీరికి ముఖ్యంగా ఇక్కడ శని 6వ స్థానంలో యోగిస్తున్నాడు. ఇక్కడ గురువు కూడా యోగిస్తున్నాడు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేతువుని చూసినట్టయితే వీరికి 10, 11 స్థానాలు, అంటే 11వ స్థానంలో ఏకాదశంలో కేతువు కూడా చక్కగా యోగిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే తులారాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ సంవత్సరంలో, చక్కటి మార్పులు, చక్కటి వృద్ధి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాదాపుగా అన్ని గ్రహాల యోగము కూడా ఈ యొక్క తులారాశి వారికి, వీరందరూ కూడా సంవత్సరాంతం కూడా ఒకే స్థానంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాల యోగం అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే తులారాశి వారికి చతుర్థంలోకి రాహు వస్తాడో కొంత ధన ఖర్చు కనిపిస్తుంది. చతుర్థంలో ఎప్పుడైతే రాహు వస్తాడో ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇక్కడ ధన ఖర్చు కనిపిస్తుంది. అదే మనకి ఇక్కడ వ్యయంలో 14, మనకి 14 సంఖ్య ఎందుకు వచ్చింది అంటే ఈ రాహు ఎప్పుడైతే చతుర్థంలోకి వస్తాడో కొంత ధన ఖర్చు కనిపిస్తుంది. కాబట్టి ఈ పరంగా కొంత మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ రాజ్య పూజ్యం 6, అవమానం చూస్తే 3. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, మీ వృద్ధిని కోరేవారు 6 ఉంటే, కొంత మీకు విభేదంగా ఉండేవారు, కొంత మిమ్మల్ని నష్టపరిచేవారు ఇక్కడ 3 కనిపిస్తున్నారు. ఇదంతా కూడా గురువు అనుగ్రహం. గురువు చెప్పుకున్నాం కదా, ఏకాదశంలో, నవమంలో, దశమంలో గురు సంచారం ఇక్కడ మీకు ప్రతి విషయంలో కూడా విజయాన్నే ఇస్తుంది. శత్రుబాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా జయమే కనిపిస్తుంది. ఇక్కడ శత్రుస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా చక్కటి మీకు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంది అనిపిస్తే వాటి అన్నిటి నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ధన ఖర్చు తప్పించి మిగిలినది ఏమీ లేదు. పెద్దగా మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఎట్లా చూసినా ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగము అనేది ఈ సంవత్సరంలో ఉంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా దంపతులు కొంత జాగ్రత్త తీసుకోండి. దాంపత్య జీవితంలో కూడా అంతా సుఖంగానే ఉంటుంది, కానీ కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లానే సంతాన ప్రయత్నం చేసేటువంటి దంపతులకి అద్భుతమైనటువంటి సంతానం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కలిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లానే విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి గురుబలం వల్ల, గురువు ఇక్కడ మిమ్మల్ని చక్కగా కాపాడుతున్నాడు. గురుబలం వల్ల విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి వారు విద్యకు తగ్గట్టుగా చక్కటి ఉత్తీర్ణమైనటువంటి స్థాయిలో వారు పరీక్షలు పాస్ అవ్వడం కావచ్చు, వారి విద్యలకు తగ్గట్టుగా చక్కటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి ఎట్లా చూసినా
అద్భుతమైనటువంటి యోగం ఈ సంవత్సరం అంతా కూడా పరాభవనామ సంవత్సరంలో ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగము కూడా ఇక్కడ చక్కగా కనిపిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. తులారాశి వారికి ఎటువంటి సందేహము ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే తులారాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారు చూసినట్టయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అట్లనే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళందరూ కూడా ఈ నక్షత్రాల వారందరూ కూడా వృశ్చిక రాశి వారి కిందకే వస్తారు. అట్లానే వీరికి ఆదాయ వ్యయం చూస్తే ఆదాయము 11, వ్యయం 8, అట్లానే రాజ్య పూజ్యం 2, అవమానము 6. ఎందుకు ఇది చూడండి, ఇక్కడ ఆదాయం చూసినట్టయితే చక్కగా 11, అంటే సంపాదన ఎక్కువ ఉండి ఖర్చు తక్కువే ఉంది. కొంత డబ్బుని మీరు ఈ సంవత్సరంలో చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, చక్కగా వాటిని బ్యాంకులో కావచ్చు, ఎక్కడన్నా దాచిపెట్టుకోవడం కావచ్చు, బంగారం కొనడం కావచ్చు, ఇట్లా చక్కగా ధనాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు అనేది సహజంగా ఉంటుంది, కొంత ఖర్చు కనిపిస్తుంది. ఆ ఖర్చుల పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ రాజ్య పూజ్యం చూస్తే 2, అవమానము 3. ఇక్కడ మనం దీని గురించి ఇప్పుడు మనం చక్కగా విశ్లేషణగా తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహువు కనిపిస్తున్నాడు, కుటుంబ స్థానంలో రాహువు. అట్లానే వీరికి పంచమంలో శని సంచారం. ఈ సంవత్సరాంతం కూడా పంచమంలోనే శని ఉంటాడు. ఇక్కడ వీరికి ముఖ్యంగా పంచమంలో చూసినట్టయితే శని కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, కొంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లానే ఇక్కడ మీరు చూసినట్టయితే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహు వీరికి తృతీయంలోకి వస్తున్నారు. ఎప్పుడైతే తృతీయ రాహు ఉంటాడో ఇక్కడ కొంత ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని, మనోబలాన్ని కూడా పెంచుతాడు. మీ పని మీద మీకు శ్రద్ధని పెంచుతాడు. ఇబ్బంది ఏమీ లేదు. వీటి పరంగా కొంత బాగుంది. సరే, ఇక్కడ చూసినట్టయితే తర్వాత గురువు వీరికి ప్రస్తుతం అయితే గురువు అంత యోగకారకంగా లేడు. ఆయన అష్టమంలో కొంత క్రమశిక్షణ లోపాన్ని, కొంత కాన్సన్ట్రేషన్, మీరు చేస్తున్నటువంటి పనుల్లో కొంత ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే గురువు 26 మే తర్వాత నుంచి గురువు వీరికి చక్కగా ఇక్కడ నవమ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ ఉచ్చలోకి ఎప్పుడైతే గురువు వెళ్తాడో అదే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం పెరగబోతుంది. ఎందుకనే మీకు ఆదాయం 11. ఎప్పుడైతే గురువు ఉచ్చలోకి వెళ్తాడో అనుకోని ధన యోగాన్ని ఇక్కడ మీరు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదన్నా సరే చేస్తున్నటువంటి వృత్తిలో కావచ్చు, చక్కటి డెవలప్మెంట్, అనుకోని విధమైనటువంటి డెవలప్మెంట్. మరి ఇంత డెవలప్ అయ్యి మీరు ఒక వృద్ధి చెందుతున్నామంటే మిమ్మల్ని చూసి బాధపడేవారు కూడా అలానే ఉంటారు. అందుకనే మీకు రాజ్య పూజ్యం 2, అవమానము 6 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఆదాయం 11, అంటే మీ డెవలప్మెంట్ 11% పెరుగుతుంది. మీ డెవలప్మెంట్ అనుకోకుండా చక్కగా వృద్ధి చెందుతుంది. అట్లనే దానికి తగ్గట్టుగా మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. ఇక్కడ మీకు గురువు ఎప్పుడైతే చక్కగా 9, అట్లనే 10వ స్థానంలో కూడా గురువు ఉంటున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఎలా చూసినా సరే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్ని రాశులతో పోలిస్తే గురువు అనుగ్రహం ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఈ యొక్క వృశ్చిక రాశి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వృశ్చిక రాశి వారికి చక్కటి వృద్ధి, చక్కటి ఆదాయము, చక్కటి డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని చూసి కొంత హేట్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఇక్కడ మీకు చూస్తే రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే మీరంటే ఇష్టం లేని వారు, మీ డెవలప్మెంట్ చూసి ఇష్టపడని వారు 6 ఉంటారు. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లానే ఇక్కడ శని కూడా అక్కడ పంచమంలో ఉంటున్నారు. రాహు కూడా ఇక్కడ చతుర్థంలో కుటుంబంలో ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొంత ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కొంత ఇబ్బందులు, కొంత ఖర్చులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ధనపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు. అట్లనే వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎటువంటివి లేవు. అన్నీ కూడా చక్కటి అద్భుతమైనటువంటి యోగాలే ఈ సంవత్సరం అంతా కూడా కలుగుతాయి. అట్లానే స్టూడెంట్స్ చూసినట్టయితే చక్కటి గురుబలం బాగుంది. కాబట్టి విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి వారి చదువుల్లో కావచ్చు, వారు చేస్తున్నటువంటి ఆ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం కావచ్చు, ఇవన్నిట్లో కూడా చక్కగా రాణించగలరు.
చక్కటి మార్కులతో పాస్ అవుతారు. అట్లానే చదువుకి తగ్గ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ చాలా ఉంది. అయితే కొంత దంపతులు కొంత జాగ్రత్త తీసుకోండి. ఎప్పుడైతే తృతీయంలో, చతుర్థంలో కూడా రాహు ఉంటాడో ఈ దంపతులకి కుటుంబ పరంగా కొంత విభేదాలు, కొంత సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అట్లానే ఈ సంవత్సరం సంతాన ప్రయత్నం చేసేటువంటి దంపతులకు కూడా కొంత కష్టకాలమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత సంతాన పరంగా, కొంత చిన్నపిల్లలకి ఆరోగ్యపరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, కొంత ఇబ్బందులు, కొంత ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి పరంగా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉన్నది, ఎటువంటి సందేహము లేదు. అయితే కొంత ఇబ్బందులు, కొన్ని సమస్యలు తప్పవు. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏదైనా సందేహం ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే వృశ్చిక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ ధనుస్సు రాశి వారు మూల 1, 2, 3, 4 పాదాలు, అట్లానే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అట్లానే ఉత్తరాషాఢ 1వ పాదము, వీరందరూ కూడా ధనుస్సు రాశి వారే. అట్లానే వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయము 14, వ్యయం 11, రాజ్య పూజ్యం 5, అవమానము 6. ఇక్కడ చక్కటి ఆదాయం ఉంది, అట్లానే దానికి తగ్గట్టుగా కొంత ఖర్చు కూడా ఉంది. అట్లానే రాజ్య పూజ్యం ఏమో 5, అవమానం 6. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు కావచ్చు, మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారు కావచ్చు 5గురు ఉంటే, కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మిమ్మల్ని ఇష్టపడని వారు ఇక్కడ 6గురు కనిపిస్తున్నారు. అది ఏమిటి, ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ వీరికి ధనుస్సు రాశిని చూస్తే తృతీయంలో రాహువు వీరికి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఉంటారు. ఆ తర్వాత రాహువు ఇక్కడ వీరికి ద్వితీయంలో వస్తున్నారు. ఇక్కడ ద్వితీయ రాహువు ముఖ్యంగా చెప్పుకోవాలి. తృతీయంలో ఉన్నటువంటి రాహువు గురించి కూడా, తృతీయంలో రాహువు కొంత ఆత్మస్థైర్యము, ధైర్యము, అట్లానే మీ మీద మీకు ఒక నమ్మకం, ఇవన్నీ కల్పిస్తున్నారు. వీటి పరంగా కొంత ఇబ్బంది ఏమీ లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడు 4వ స్థానంలో ఉంటున్నాడు. దీన్నే అర్ధాష్టమ శని దోషము అంటారు. ఇటువంటి అర్ధాష్టమ శని దోషంలో ఉన్నటువంటి యొక్క ధనుస్సు రాశి వారికి సహజంగా శత్రువులు ఉంటారు. కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బంది పరంగా కొంత మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి ఆలోచనలు ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకు, ఈ శనీశ్వరుడు చతుర్థంలో అర్ధాష్టమ శని దోషము కదా. వీటి పరంగా ఇక్కడ మీకు శత్రు బాధ కొంత ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే అవమానము ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే మీరు ఎంత కష్టపడి ఏదన్నా పని చేసినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించేవారు కూడా ఈ సంవత్సరం కొంత తక్కువే ఉంటారు. కాబట్టి వీటి పరంగా కొంత మీరు జాగ్రత్త వహించండి. ఏదన్నా పని చేసే ముందు అవతల వారికి సహాయ రూపంగా అది పని చేస్తే కొంత బెటర్గా ఉంటుంది. స్వార్థపూరితమైనటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఇప్పుడు ఈ స్వార్థపూరితమైనటువంటి పనులు ఇక్కడ మీకు తృతీయంలో ఉన్నటువంటి రాహు ఇస్తున్నాడు. తృతీయంలో రాహు కొంత అహంకారాన్ని ఇస్తాడు. అహంకారం పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ శత్రుబాధ కూడా కొంత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లానే రాహు డిసెంబర్లో ఇక్కడ వీరికి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత వీరికి ద్వితీయంలో ఉంటున్నాడు. ద్వితీయంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఎలాగైనా సరే ధనాన్ని సంపాదించుకోవాలి, అది మంచి మార్పా తప్పుడు మార్గమా, మంచి మార్గమా అనేది లెక్క వేయకుండా ఎలాగైనా సరే ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ఇస్తారు. ఆ పరంగా కొంత మీరు ఇక్కడ బ్యాడ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొంత వీటి వల్ల కూడా కొంత మీరు నలుగురిచే కొంత మాట పడేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంత ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. మీకు ఇక్కడ ధనపరంగా కొంత ఆశ పుట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. తప్పు చేసైనా సరే ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కొంత జాగ్రత్త తీసుకోండి. సరే, ఇప్పుడు ఆదాయం 14, వ్యయం 11. ఇక్కడ ఆదాయం వ్యయం ఎందుకండి అంటే ఇక్కడ వీరికి అద్భుతంగా లగ్నాధిపతి గురువు చక్కగా సప్తమంలో యోగిస్తున్నాడు. అట్లానే లగ్నాధిపతి గురువు అయినటువంటి గురువు కూడా వీరికి అష్టమంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు అష్టమంలో ఉంటాడో అది ఇబ్బందే. అష్టమంలో గురువు అంత యోగించడు. అయితే ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఉచ్చలో ఉన్నటువంటి గురువు ఏదో పరంగా కొంత మంచి చేస్తాడు కదా.
ఆ పరంగా ఇక్కడ మీకు కొంత ధనయోగం కూడా కల్పించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే అట్లానే ఇక్కడ వీరికి కేతువు కూడా వీరికి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఇక్కడ వీరికి కేతువు కూడా 9వ స్థానంలో కేతు సంచారం. ఈ 9లో కేతు ఉంటే కొంత యోగమనే చెప్పుకోవాలి. ఏ పరంగా అంటే కొంత ఒంటరితనాన్ని ఇష్టపడడం, కొంత కుటుంబానికి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా ఇక్కడ కేతువు మానసికంగా వీటి పరంగా కొంత ఆనందాన్ని ఇస్తాడు. ఆ తర్వాత కేతువు కూడా ఇక్కడ అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అష్టమ కేతువు చాలా చెడ్డవాడు. అందుకనే మీకు ఆదాయం 14 ఉంటే వ్యయం 11 ఉంది. అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇక్కడ ధన ఖర్చు కూడా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ధనాన్ని ఖర్చు చేయడం, అష్టమంలో ఉన్నటువంటి కేతువు కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటి పరంగా మీరు చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైతే అష్టమంలో కేతువు కూడా ఉంటాడో మే 26వ తారీఖున ఇక్కడ గురువు కూడా అష్టమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఆ కలయిక కూడా ఇక్కడ కేతువు గురువు కలయిక కూడా అంత మంచి కలయిక కాదు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యము ఈ యొక్క ధనుస్సు రాశి వారు. అట్లానే ధనుస్సు రాశి వారు దంపతులు కొంత ఇక్కడ దాంపత్య విషయాల్లో కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ అష్టమంలో ఉంటున్నాడు, కేతువుతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి కొంత దంపతులకి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లానే వీరికి సప్తమంలో ఎప్పుడైతే కేతువు ఉంటాడో సప్తమంలో ఉన్న కేతువు చక్కగా యోగిస్తాడు. ఆయన అష్టమంలోకి వెళ్ళిన తర్వాతే కొంత ఇబ్బందులు మీకు ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి పరంగా జాగ్రత్త తీసుకోండి. అట్లానే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతా సరైన సంవత్సరం కాదు. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతం అంటే డిసెంబర్ తర్వాత నుంచి కూడా చక్కటి యోగాలు కనిపిస్తున్నాయి. ఏదన్నా ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ధనమైతే ఉంది కానీ ఖర్చులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కొంత అహంకారాన్ని తగ్గించుకోండి. కొంత మీరు నిర్మలంగా చాలా ప్రశాంతంగా దైవారాధన చేస్తూ ఉండడం చాలా ముఖ్యము ఈ యొక్క ధనుస్సు రాశి వారు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఎలా చూసినా ఈ సంవత్సరం అంతా కూడా చాలా మధ్యమ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏది ఎలా ఉంది ఏంటి అనేది మనం ప్రత్యేకంగా మాస ఫలాల్లో చెప్పుకుందాం. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఎటువంటి సందేహము ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే ధనుస్సు రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మకర రాశి వారు చూసినట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లానే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు వీరందరూ కూడా మకర రాశి వారి కిందకు వస్తారు. ఈ నక్షత్రాలు వారందరూ కూడా. అట్లానే ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే ఆదాయము 2, వ్యయం 8, అట్లానే రాజ్యపూజ్యం 1, అవమానము 2. కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి చూసినట్టయితే ఆదాయం కేవలం 2 మాత్రమే, కానీ ఇక్కడ ఖర్చులు మాత్రం 8 రూపాయలుగా కనిపిస్తుంది. ఏమిటి ఎందుకు అనేది చూస్తే ఇక్కడ మకర రాశి వారికి చూస్తే ద్వితీయంలో రాహువు డిసెంబర్ 5వ తారీఖు దాకా ద్వితీయంలో ఉంటున్నారు. ద్వితీయంలో రాహువు కొంత ధనపరమైనటువంటి ఆశని, ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని బాగా ఇస్తాడు. ధనాన్ని ఎట్లాగైనా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా కూడా పెరిగేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆయన డిసెంబర్ తర్వాత అంటే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఇక్కడ ఈయన లగ్నంలోకి అంటే మీ రాశిలోకి వస్తాడో అప్పుడు సరిగ్గా కేతువు కూడా ఇక్కడ సప్తమంలోకి వెళ్తాడు. కాబట్టి అక్కడ కొంత ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లానే డిసెంబర్ దాకా కూడా ఇక్కడ కేతువు వీరికి అష్టమ సంచారం జరుగుతుంది. కేతువు కూడా ఇక్కడ అష్టమ సంచారం కాబట్టి ఇక్కడే మీకు ఎక్కువగా కూడా కేతు గ్రహం మీకు కొంత ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకండి అంటే అష్టమంలో ఎప్పుడైతే కేతువు లాంటి గ్రహం ఉంటుందో ఇక్కడ ఖచ్చితంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ధన ఖర్చులు, అది మీ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ద్వితీయంలో కూడా రాహు ఉంటున్నాడు కాబట్టి కుటుంబము ద్వితీయం అంటే ద్వితీయ పరంగా రాహు ఉన్న కుటుంబ ఖర్చులు, కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు, ఆరోగ్యం కావచ్చు ఏదన్నా కావచ్చు, వాటి పరంగా కొంత ఇబ్బందులు. అట్లనే వీరికి లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి అయినటువంటి శని కూడా తృతీయంలో ఉంటున్నాడు. తృతీయంలో శని ఉండడం కొంత మంచి విషయమే.
తృతీయంలో అంటే తృతీయంలో శని మీకు ఏలినాటి శని దాకా ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటి నుంచి విముక్తి పొందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లనే తృతీయంలో ఉన్నటువంటి శని చక్కగా కొంత అనుకూలించినప్పటికీ కూడా ఇక్కడ ద్వితీయంలో రాహువు, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, అష్టమంలో కూడా కేతువు సంచారం ఈ సంవత్సరం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దానివల్లే మీకు చాలా తక్కువ ఆదాయం, వ్యయం ఎక్కువ, అంటే ఖర్చు ఎక్కువ. అట్లానే మిమ్మల్ని ఇష్టపడేవారు కావచ్చు, మరి కుటుంబంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో కొంత మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారు, మిమ్మల్ని మెచ్చుకునేవారు కూడా ఇక్కడ తక్కువ ఉంటారు. లగ్నంలో ఉన్న రాహువు కూడా అదే సమస్యని ఇక్కడ క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో అహంకారపూరితమైనటువంటి భావాన్ని, మాట తీరు, మీ మాట తీరు సరిగ్గా లేకపోవడం, మాట తీరు నచ్చకపోవడం, ఒక మాటకు బదులు ఇంకో మాట మాట్లాడి మీరు విభేదాలు తెచ్చుకోవడం, ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ద్వితీయంలో రాహు ఉన్నా, లగ్నంలో రాహు ఉన్నా, రెండిటికి కూడా పెద్ద తేడా ఏమీ లేదు. రెండు కూడా రాహువులు ఈ విధమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాడు. అట్లని ఇక్కడ మీకు అవమానం కూడా రెండు ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు గతం ఏలినాటి శనితో చాలా ఇబ్బందులు పడ్డారు. మనం ఆల్రెడీ చాలా వీడియోలు చేసాం మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, విముక్తి పొందిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని. కాబట్టి అవన్నీ గుర్తు చేసుకోండి. మిమ్మల్ని మీరు మలుచుకుంటూ, మిమ్మల్ని మీరు మార్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇక్కడ మకర రాశి వారికి కాపాడుతున్నటువంటి ఏకైక గ్రహం ఏది అంటే అది గురుగ్రహం. చక్కగా వీరికి గురువు సప్తమంలో ఉంటున్నాడు, అష్టమంలో ఉంటున్నాడు, ఇక్కడ 6వ స్థానంలో ఉంటున్నాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఎప్పుడైతే వీరికి 26 మే తర్వాత గురువు ఎప్పుడైతే ఇక్కడ వీరికి చక్కగా ఉచ్చ స్థానంలోకి కర్కాటక రాశిలోకి వస్తున్నారో ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి యోగము కనిపిస్తుంది, అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, చక్కటి వృద్ధి, చక్కటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ముఖ్యంగా దంపతులకి ఎన్నో సంవత్సరాలుగా దంపతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కటి కూడా ఈ సంవత్సరం చాలా వరకు క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అట్లానే ఇక్కడ ఎప్పుడైతే గురువు సప్తమంలో ఉంటాడో ఇక్కడ మీకు చక్కటి అవకాశాలు, చక్కగా విద్యార్థులైతే విద్యార్థులకి చక్కటి యోగము, అద్భుతమైనటువంటి అవకాశాలు, మార్పులు, వ్యాపారస్తులకి ముఖ్యంగా చాలా చక్కటి వ్యాపారము, గృహ నిర్మాణము, వాహన సౌఖ్యము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా బాగుందనే చెప్పుకోవాలి. కాబట్టి మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంత అప్ అండ్ డౌన్, కొన్ని నెలలు బాగుంది అంటే కొన్ని నెలలు కొంత ఇబ్బంది, ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ రికవరీ అవ్వడం, మళ్ళీ కొత్త ఇబ్బంది ఏదన్నా రావడం, ఇట్లా మనకి అప్ అండ్ డౌన్ అవుతూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి కొంత గజిబిజిగా గడుస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా భగవంతుడికి ఆరాధన చేస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీరికి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే గత సంవత్సరాల్లో మీకు ఏలినాటి శనితో పడిన ఇబ్బందులు చూస్తే ఇప్పుడు వచ్చే ఇబ్బందులు పెద్ద ఇబ్బందులుగా మీరు భావన ఉండదు. అసలు ఈ ఇబ్బందులే కాదు అనుకునేటువంటి మనస్తత్వం ఇది మారిపోయింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా భగవంతుడికి ఆరాధన చేస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. కాబట్టి మకర రాశి వారికి ఏదైనా సందేహము ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మకర రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, వీరందరూ కూడా కుంభరాశి వారి కిందకు వస్తారు. ఈ నక్షత్రాల వారందరూ కూడా. ఇప్పుడు వీరికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయము 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానము 2. కాబట్టి ఇక్కడ వీరికి ఆదాయము చూస్తే చాలా తక్కువగా ఉంది, కొంత ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. అంటే సంపాదించేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువగా కూడా కనిపిస్తుంది. అది ఎందుకు అని చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా శని ద్వితీయంలో ఉంటున్నాడు. అది కూడా వీరికి ఏలినాటి శని 3వ దశలో ఉంది ఈ యొక్క కుంభరాశి వారు. ఇక్కడ వీరికి లగ్నాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో ఉండడం, కొంత ఇక్కడ ధనపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి. ధనపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. అట్లానే ఈ ఖర్చులు కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. అట్లానే కుటుంబ పరంగా కూడా ఇక్కడ ద్వితీయము అంటే కుటుంబ స్థానం అని చెప్పుకోవచ్చు.
కుటుంబ పరంగా కూడా కొంత ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. అంటే కుటుంబంలో ఏదైనా అవసరాలు కావచ్చు, కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉండడం కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి పరంగా కొంత ఖర్చు కనిపిస్తుంది. అట్లానే ఇక్కడ వీరు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయంలో ఉన్నటువంటి శని లగ్నాధిపతి చాలా ఇక్కడ మెయిన్ మెయిన్ మీకు ముఖ్యమైనటువంటి దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే ధనపరంగా, ధనము అనేటువంటి విషయాల్లో చాలా మీరు కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు, ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ప్రయత్నాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఒత్తిడిని కొంత నియమించుకోండి. ఎంత ధనం సంపాదించుకుంటే అంతవరకు మీరు కొంత సంతోషంగా ఉండే ప్రయత్నం మాత్రమే చేయండి. కొత్త పనులు, కొత్త వ్యాపారాలు ఈ సంవత్సరం చేయకుండా ఉండడమే చాలా మంచిది. ఎందుకు? సహజంగానే మీకు ధన ఖర్చుంది. ఈ ఖర్చు కూడి మీరు కొత్త వ్యాపారాలు, కొత్త పనులు చేస్తే ఆ ధన ఖర్చు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లనే వీరికి లగ్నంలో రాహువు వ్యయంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే వ్యయంలో రాహు ఉంటాడో ఇక్కడ కొంతవరకు యోగిస్తాడు. మధ్యమ ఫలితాలే ఉంటాయి రాహు వల్ల కూడా. అట్లనే ఇక్కడ వీరికి కేతువు కూడా 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ రాహు మధ్యమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కేతువు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తాడో ఇక్కడ కేతువు అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఈ సంవత్సరం మారే అవకాశం చాలా ఉంది. ఎప్పుడైతే కేతువు లాంటి గ్రహం 6వ స్థానంలోకి వెళ్తుందో అది శత్రుస్థానము, రుణస్థానము, రోగస్థానము, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత రికవరీ కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి కూడా. కాబట్టి అప్పటిదాకా కొంత జాగ్రత్త వహించండి. అట్లానే కేతు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటాడో అద్భుతమైనటువంటి శత్రు జయము. ఎప్పటి నుంచో మీరు ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉంటే అది ఏ పరమైన ఆరోగ్యపరంగా కావచ్చు, ఎవరన్నా అవసర వ్యక్తి వల్ల కావచ్చు, వాటితో కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఆ ఇబ్బంది నుంచి మీరు చాలా వరకు ఇక్కడ బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లనే వీరికి చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి గ్రహం గురువు. వీరికి ప్రస్తుతం గురువు పంచమంలో చక్కగా యోగిస్తున్నాడు. అద్భుతమైనటువంటి మీ యొక్క మానసికమైనటువంటి విషయాల్లో కావచ్చు, ఆలోచన విషయాలు కావచ్చు, కొంత మంచి మార్గానికి దారి తీసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ తర్వాత ఎప్పుడు 26 మే తర్వాత 26వ తారీఖు మే 2026లో చక్కగా ఇక్కడ గురువు వీరికి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. సహజంగా గురువు 6వ స్థానంలో యోగించడు, కానీ 6వ స్థానం ఈ యొక్క కర్కాటక రాశి గురువుకి ఉచ్చస్థానం అయింది. ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి గురువు వెళ్తాడో అద్భుతంగా యోగిస్తాడు, శత్రు జయాన్ని ఇస్తాడు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చక్కటి అనుకూలమైన వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి గురువు వల్ల. కాబట్టి ఈ గురువు ఎప్పుడైతే మే తర్వాత నుంచి వస్తాడో ఎంతో చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. సింహంలో గురువు కూడా చక్కగా యోగిస్తాడు. అక్కడ మీకు ఆయన సప్తమంలో ఉంటాడు, అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా గురువు బలం ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గురువు అనుగ్రహం చాలా బాగుంది. అన్ని రాశులతో పోలిస్తే మీ రాశికి ఎక్కువగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి గురు యోగం వల్ల మీకు ఈ ఏలినాటి శని ప్రభావం తీవ్రత చాలా వరకు తగ్గేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ శనీశ్వరుడు కొంత ధన ఖర్చుని, కుటుంబ పరంగా కొంత ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు అని. ఎప్పుడైతే మీరు అలా భావన చేస్తూ ఉంటారో ఇక్కడ గురుగ్రహం చక్కగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కేతు కూడా 6వ స్థానంలోకి వచ్చాక ఈ ఇబ్బందుల నుంచి చాలా వరకు మీరు రిలీఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి చక్కగా కుంభరాశి వారికి ఈ ఆదాయము 2, వ్యయం 8. కాబట్టి ఇక్కడ ఖర్చు ఉంది, దాని తగ్గ కొంత సంపాదన మాత్రమే ఉంది. ఇక్కడ రాజ్యపూజ్యం చూస్తే 4, అవమానము 2. ఎందుకు రాజ్యపూజ్యం 4 అంటే ఇక్కడ చెప్పుకున్నాను చూసారా, కేతువు గురువు లాంటి గ్రహాలు, గురువు ముఖ్యంగా ఆయన ఉచ్చ స్థానంలోకి 6వ స్థానంలోకి వెళ్ళడం ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి వృత్తుల్లో చక్కటి డెవలప్మెంట్, అట్లనే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో చక్కటి వృద్ధి, అట్లానే మీరు సమాజంలో చక్కటి పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ రాబోతున్నాయి. రానున్న రోజుల్లో కుంభరాశి వారికి గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. ఒక బంగారపు రోజులు మళ్ళీ మీకు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అట్లానే అవమానము 2. ఇప్పుడు మనం డెవలప్మెంట్ అవుతున్నాము అంటే తిట్టుకునేవారు ఖచ్చితంగా ఉండకుండా ఉంటారు కదా. కాబట్టి ఆ తిట్టుకునేవారు తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరము ఏమీ ఇక్కడ లేదు. కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం
గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం చక్కగా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మారే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఏదన్నా సమస్య ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కుంభరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మీనరాశి వారికి చూస్తే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, అట్లానే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీరందరూ కూడా మీనరాశి వారు. ఈ నక్షత్రాల వారందరూ కూడా మీనరాశి వారే. అట్లానే ఇక్కడ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయము 14, వ్యయం 11, రాజ్య పూజ్యం 7, అవమానము 2. చాలా బ్యాలెన్సింగ్ గా ఉంది ఇది. ఆదాయమేమో 14, చక్కటి సంపాదన, చక్కటి డెవలప్మెంట్, చక్కటి పేరు ప్రతిష్టలు ఇవన్నీ బాగున్నాయి. అట్లానే ఇక్కడ వ్యయం 11. మరి దీనికి తగ్గట్టుగానే కొంత ఖర్చయితే కనిపిస్తుంది. అది ఎందుకు ఏమిటి అనేది మనం ఇప్పుడు చాలా ఇన్డెప్త్ గా తెలుసుకుందాం. ఇక్కడ వీరికి మీనరాశికి చూస్తే లగ్నంలో శని. ఈ లగ్నంలో ఉన్నటువంటి శని ఇక్కడ కొంత ఏలినాటి శని. ఇది కొంత ఇబ్బంది, మానసికమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ పరంగా ఒత్తిళ్లు, అట్లానే అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యము అవ్వడం, కొంత ఆలస్యమైన నిద్ర, ఆ నిద్ర ఆలస్యం, ఆహారము విషయంలో కూడా ఆహార పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అట్లానే ఎందుకు ఏలినాటి శని మీకు 2వ దశ నడుస్తుంది కాబట్టి ఈ 2వ దశ ఏలినాటి శనిలో కొంత ఇబ్బందులు తప్పవు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే లగ్నాధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతం వీరికి చతుర్థంలో కొంతవరకు యోగిస్తున్నాడు. ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత 26 మే 2026లో అంటే ఈ సంవత్సరంలో మే 26వ తారీఖున ఈయన పంచమంలోకి వెళ్తున్నాడు. ఈ పంచమంలో ఎప్పుడైతే గురువు ఆయన లగ్నాధిపతి అవుతాడో ఇది చక్కటి రాజయోగము. అది ఆయనకు ఉచ్చస్థానం. ఈ స్థానం గురువుకి ఉచ్చస్థానం, కర్కాటకం. కాబట్టి ఇక్కడ అందుకనే వీరికి ఆదాయము అద్భుతంగా చక్కగా బాగుంది. 14 ఆదాయం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఇక్కడ గురువు అనుగ్రహం ఎంత కాదన్నా గురువు లగ్నాధిపతి, మంచివాడు, శుభగ్రహం, శుభస్థానం, ఉచ్చస్థానంలోకి వెళ్తున్నటువంటి గురువు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల నుంచి చక్కగా మిమ్మల్ని కాపాడేటువంటి ఒకే ఒక గ్రహం ఇక్కడ గురుగ్రహము. కాబట్టి ఈ గురువు ఎప్పుడైతే పంచమంలోకి వస్తాడో గృహ నిర్మాణము చేసుకునే వారికి చక్కటి యోగం ఉంది. సంతాన ప్రయత్నం చేసే వారికి అద్భుతమైనటువంటి సంతానము, అట్లనే వాహన సౌఖ్యము, ధన యోగము, అట్లనే బంగారపు కొనుగోలు చేసుకొని చక్కగా బంగారము, ఈ అన్ని రంగాల్లో వారికి అద్భుతమైనటువంటి కాలము ఈ యొక్క మే 26 నుంచి అక్టోబర్ 15వ తారీఖు దాకా నిజంగా ఈ యొక్క మీనరాశి వారు ఏది పట్టుకుంటే అది బంగారమే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ మీకు మీ రాజ్య పూజ్యం కూడా 7, అవమానం 2. అంటే మీకు సపోర్ట్ చేసేటువంటి వారు కూడా ఇక్కడ ఎక్కువైపోతారు, ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ చక్కగా గురువిచ్చే యోగమే. గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు చక్కగా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అట్లానే డిసెంబర్ 5వ తారీఖున ఇక్కడ రాహు కూడా ఏకాదశంలోకి వచ్చి రాహు కూడా చక్కగా యోగిస్తున్నాడు. వ్యయంలో ఉన్న రాహువు కొంత ఖర్చుని ఇచ్చినప్పటికీ ఏకాదశంలో రాహువు చక్కగా ఇక్కడ యోగిస్తున్నాడు. కాబట్టి మీనరాశి వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, దంపతులకి అందరికీ కూడా ఈ యొక్క సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరం చక్కటి శుభపరమైనటువంటి సంవత్సరం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఎంత కాదన్నా ఏలినాటి శని కర్మానుసారంగా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది పెరుగుతుంది. గతంలో మీరు ఏదైతే తప్పులు చేసి ఉన్నారో ఆ తప్పులు పరంగానే ఇక్కడ మీకు బాధలు అనేవి ఉంటాయి. కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఆ ప్రభావాన్ని ఒక్కటి మినహాయిస్తే మిగిలిన అన్ని పరంగా ఇక్కడ చక్కటి యోగమైనటువంటి సంవత్సరం ఈ యొక్క పరాభవనామ సంవత్సరం. అయితే ఏలినాటి శని ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, మానసిక ఒత్తిడి విషయాల్లో, కుటుంబ పరంగా ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం
చాలా చాలా అవసరం ఈ యొక్క మీనరాశి వారు. కాబట్టి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం తప్పకుండా ఈ సంవత్సరంలో ఉంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అద్భుతమైనటువంటి కలిసొచ్చేటువంటి కాలం చాలా దగ్గరలో ఉంది కాబట్టి చక్కగా మీనరాశి వారు చాలా ఆనందంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గడపండి. భగవంతుడికి ఆరాధన చేయండి, ఇష్టదేవతకి ఆరాధన చేయండి, గురువుకి ఆరాధన చేస్తే చక్కగా మీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా తప్పకుండా నెరవేరుతుంది. అట్లానే మీనరాశి వారికి ఏదన్నా సందేహము ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మీనరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం.